రైట్, ఇక బీజేపీ నాయకులు ఉపేందర్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు నమస్కారం అండి. ఉపేందర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ నుంచి నేను మేడం. సారీ, బీఆర్ఎస్ నుంచి. ఉపేందర్ గారు రైట్, మీది ఆడియో ఏదో ప్రాబ్లం ఉంటుంది. రైట్, సురేష్ గారు ఎస్, ఏం జరుగుతుందంటారు తెలంగాణలో ఈ కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ పిల్లర్ల విషయంలో జరుగుతోందంతా కూడా ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, డ్రామేశ్వరం అని చెప్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. ధరణి భూభారతి అక్రమాలన్నీ డైవర్షన్ చేయడం కోసము ఈ కాళేశ్వరం అనేటువంటి ఒక డ్రామాని తెర మీదకి తీసుకొచ్చారు అని. వాస్తవంగా విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కపటనాటకం ఆడుతున్నట్టు మాకు కనపడుతున్నది. ఎందుకంటే సడన్గా ఆల్రెడీ వ్యవసాయం రబీ స్టార్ట్ అయినాక తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఏదో సమాధానం చెప్పడం, నువ్వు గిచ్చినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తానట్టే ఉన్నది. ఇది ముఖ్యంగా ఇక్కడ ఆల్రెడీ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ అనేది ఒక పంప్ హౌస్, ఒక డ్యాము కాదు కదా, చాలా పంప్ హౌజులు, చాలా డ్యాములు కలిపినాయి కాళేశ్వరం అన్నారు కదా. ఇప్పుడు ఒక డ్యామ్ కూలిపోయినాక, ఒక డ్యామ్ ఇబ్బంది పడ్డాక, ఒక డ్యామ్ వల్ల కొంత నష్టం జరుగుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకో కాంచి తీసుకోవచ్చు కదా. కన్నెపల్లి నుంచి వాటర్ తోడుకోవచ్చు, కన్నెపల్లి నుంచి యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు గత కొంతకాలంలో తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కరువు లేదు కాబట్టి వాటర్ సంబంధించిన ఇబ్బందులు రాలేదు. అనేక తెలంగాణ వచ్చినాక అనేక లక్షల ఎకరాలను సాగు, 2 కోట్ల ప్రజలు ఈ రైతాంగం దాదాపుగా 70% ఈ రైతాంగం మీద, ఈ వాటర్ సోర్స్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు. సో ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ వాళ్ళు 2.5 సంవత్సరాల నుంచి వచ్చి ఇప్పటి వరకు ఏం దాని మీద రిపేర్ చేయకుండా, ఎప్పుడు కూడా రివ్యూలు పెట్టకుండా, ఎప్పుడు కూడా దాని మీద యాక్షన్ వేయకుండా, అదేవిధంగా ఎన్డీఎస్ఏ ఎప్పుడో చెప్పింది మేడం, రిపేర్ చేసుకోవచ్చు, దాని ద్వారా కొంత లబ్ధి పొందింది, కొంత లబ్ధి పొందొచ్చు, దాంట్లో నష్టమేం లేదని చెప్పింది. ఇప్పుడు మనం ఒక మనిషిని తీసుకుంటే ఒక అవయవం పనిచేయట్లేదని చెప్పేసి మనిషిని తీసుకువెళ్ళి పూడ్చలేం కదా. ఇప్పుడు లక్షల కోట్ల అది లక్షల కోట్ల ప్రజాధనం అది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవల పేరు మీద ఆ రోజుల్లోనే 38,500 కోట్ల రూపాయలు, అప్పుడు మనకు చాలా పెద్ద వ్యవస్థ అది. సో దాని తర్వాత కేసీఆర్ వచ్చినాక సరే కాంగ్రెస్ 11,679 కోట్లతో ఖర్చు చేసింది. తర్వాత దాన్ని వదిలిపెట్టి, అదే కేసీఆర్ కూడా దాన్ని వదిలిపెట్టి మళ్ళీ వేరే కాడ చేయలే కదా, రీడిజైన్ చేసింది కదా, దానికి సోర్స్ ఉన్నది కదా. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలేదు, ఇప్పటి వరకు ఏం ఇది లేదు. ఇప్పటికే చాలా అంటే ఇప్పటికే ఒక 50-60% నాట్లు పడాలి. మనం మొత్తం కూడా వరి మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళం కదా. సో మరి రైతులకు ఇప్పటికే ఒక 50-60% కావాలి, కానీ కనీసం 10%, 5% కూడా వరి నాట్లు పడలే కదా. మరి ఈ జనం ప్రజా నిధులతోని, ప్రజా డబ్బులతోని నిర్మించింది కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకొని, నీ గోష్ కమిటీ ఏం చెప్తుంది, అదే ఎన్డీఎస్ఏ ఏం చెప్తుంది, నీ న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు, ఇంజనీరింగ్ నిపుణులు ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ తీసుకొచ్చి ఎప్పుడో రివ్యూలు పెట్టి దీన్ని రిపేర్ చేయాలి కదా. ఏ పార్టీకి అవుతుంది? ఇప్పుడు తక్షణం ఈ డ్రామాలు ఎందుకు, పొలిటికల్ డ్రామాలు మీరు చూడొచ్చు మేడం. మొన్న కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపుతున్నారు, పంపుతున్నారు. అంటే దీనికి వీళ్ళే హైప్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళే బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ నడుస్తుంది ఈ రాష్ట్రంలో. నిరుద్యోగ సమస్యలు, ప్రజల సమస్యలు, ధరణి సమస్యలు అన్ని పక్కకు పోవాలి, ప్రజాధనం దుర్వినియోగం కావాలన్నట్టే ఉంది. ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఒక ఆకాంక్ష ఉంది, మళ్ళీ రీడిజైన్ పేరు మీద మళ్ళీ డబ్బులు కేటాయించి వీళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాక కమిషన్లు తీసుకున్నట్టే వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ వాళ్ళని సూటిగా అడుగుతున్నాను, ప్రాజెక్టు తప్పైనప్పుడు, ప్రాజెక్టు పనికి రానప్పుడు కట్టినటువంటి సంస్థకు మీరు మహబూబ్ నగర్లో, అదే సంస్థకు మహబూబ్ నగర్లో ప్రాజెక్ట్ అట్లా ఇచ్చారు సార్? ఎందుకు ఇచ్చారు? అంటే ఇది ప్రజలు ఎవరిని చేస్తారు? మీరు కాళేశ్వరం ఏటీఎం అని 100 సార్లు చెప్పి దాని మీద విచారణ చేస్తాం, కేసీఆర్ని జైలుకు పంపిస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? ఎన్ని కమిటీలు వేస్తారు, ఎన్ని సిట్ కమిటీలు వేస్తారు, ఎన్ని మీ చెప్పు చేతల కమిటీలు అంటున్నాను నేను. అది చెప్పు చేతల కమిటీలు అవి. కాంగ్రెస్ ఏమైనా రాజకీయంగా యూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్రజా సమస్యలు ఎప్పుడైతే ఎక్కువైతాయో తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి ముందు పెడతాడు, లేకపోతే స్పోర్ట్స్ ఏదో అని చెప్తాడు. ఎప్పుడు నువ్వు విచారణ చేస్తావు? ఎప్పుడు ప్రజలకు న్యాయం చేస్తావు? ఎప్పుడు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తారు? ఎప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసారు మేడం. వీళ్ళందరూ ఎంత దుర్మార్గం అంటే, అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏది కూడా రావద్దని చెప్పేసి ప్రత్యేకంగా చట్టాలు చేసినటువంటి పరిస్థితులు దాన్ని నువ్వు సవరించినావా?
మొత్తం కూడా మొత్తాన్ని తీసుకువెళ్ళి దీన్ని మొత్తం వెయ్యి అని చెప్పేసి సిబికి రాయని చెప్పేసి ఎందుకు రాయలేదు? అంటే మీరు డ్రామాలు ఆడుతారా, పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారా? మీరు ఇద్దరు కూర్చొని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మేడం వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అర్థమైందా? పేపర్లో ఇప్పుడు ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు దాని ప్రాజెక్టు విలువ ఖర్చు చేసిందో 93,000 కోట్లేమో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపేర్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అసలు పనికే రాదు అది 1,40,000 కోట్లని ఆయన చెప్తుండు, 93,000 కోట్ల ఖర్చు చేసామని ఈయన ఉత్తమ్ కుమార్ చెప్తుండు. ఏది పరిగణనలోకి తీసుకోవాలి, ఏది నమ్మాలి? అంటే మోసం చేయడమే, మోసం చెప్పడమే వీళ్ళది. ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నితిన్ నబీన్ గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ప్రజా సమస్యల మీద పోరాడాలని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరగడంతో దీని ఆదరణ తగ్గియాలి, ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ప్రజలను మభ్యపెట్టాలి, రైతులను మభ్యపెట్టాలి. వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు తప్ప నిజంగా నీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేయి. అదే విధంగా రైతులకు న్యాయం చేసే విధంగా అడ్డమైన వాడు రాముని సొమ్ము బీజేపీ వాళ్ళు దోచుకున్నట్టు మీ కాంట్రిబ్యూషన్ ఉందా? మీ కాంగ్రెస్ పార్టీ రూపాయి ఇచ్చిందా శ్రీరాముడికి? ₹1 చందా ఇచ్చిందా? నీ రాహుల్ గాంధీ, నీ సోనియా గాంధీ కనీసం దర్శనం చేసుకుందా? నీ ప్రియాంక గాంధీ వచ్చి కనీసం ₹1 శ్రీరాముడికి ఇచ్చిందా? సిగ్గు లేకుండా మాట్లాడతారు కాంగ్రెస్, బుద్ధి లేకుండా మాట్లాడతారు. విషయం ఏంటంటే కాళేశ్వరం గురించి డిస్కషన్, శ్రీరాముని గురించి శ్రీరామునికి బీజేపీ ఏం చేసిందో, హిందువులకు ఏం చేసిందో మేము చెప్తాం. నుమాన్ గారు ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు. నేను ఒక మాట చెప్తా మేడం, ఒక్క మాట మేడం ప్లీజ్. పదే కాంగ్రెస్ వాళ్ళకు అర్థం కాకుండా చెప్తున్నాం. వీళ్ళు ఏమంటారంటే మాకేదో బీ టీమ్ అని ఈయన చెప్తాడు, రేవంత్ రెడ్డి బీ టీమ్ అని ఆయన చెప్తాడు. నేను అడుగుతున్నాను, ఇక్కడ అఖిలేష్ యాదవ్ వస్తే మొదటగా తెలంగాణకు వస్తే కేసీఆర్ కాడికి పోతాడు, తర్వాత రేవంత్ రెడ్డి కాడికి పోతాడు. అదేవిధంగా మన లల్లు ప్రసాద్ గారి కుమారుడు తేజస్వి యాదవ్ వస్తే ఎవరు కాడికి పోతాడు మేడం? కాంగ్రెస్ వాళ్ళ కాడికి, బీఆర్ఎస్ వాళ్ళ కాడికి పోతాడు. మమతా బెనర్జీ ఎవరితో దోస్తానని చేస్తుంది మేడం? మొన్నటిదాకా స్టాలిన్ ఎవరితో దోస్తానని చేసింది మేడం? అంటే మీరు ఇండియా కూటమి కోసం బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కపటనాడమాడు